రాయలసీమ రొయ్యల ఇగురు. అబ్బాయి చూసావా, రొయ్యలు చాలా శుభ్రం చేసి పెట్టాను ఇక్కడ. ఇది అబ్బాయి, ఈ రొయ్యల్లో కొంచెం ఉప్పు, ఇది పసుపు వేస్తాను, తీసేది జీలకర్ర పొడి, ధనియాల పొడి బాగా కలిపి ప్రతి రొయ్యకి బాగా అద్దాలి. అది అలాగుంచి అక్కడి నుంచి చేయగడుకు. ఇప్పుడు రాయలసీమలో ఎర్రగడ్డతో చేస్తారు. ఇది ఎర్రగడ్డ అంటే మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. అది కాదు, ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయ కదా. ఇది ఉల్లిగడ్డ అంటాం. రాయలసీమలో ఎర్రగడ్డ అంటారు. మరి కోనసీమలో ఉల్లిపాయ అంటారు. తెలంగాణలో ఉల్లిగడ్డ అంటారు. పండుమిర్చి. అవును, పండుమిర్చి. ఇదేంటి? వెల్లుల్లిపాయలు. ఇదేంటి? ఇది పండుమిర్చి, అయితే అది చింతపండు. ఇది చింతపండు. ఇది పండుమిర్చి, అది పండు. మీ ప్రాస కోసం ఎదుర్కొంటున్నాం. పండు ఇంపార్టెంట్. ఇవన్నీ పట్టుకున్నానా? థ్యాంక్స్. వెళ్ళి శుభ్రంగా పేస్ట్ చేసి తీసుకురా. ఈ లోపల కళాయి పెట్టి నూనె వేసి రెడీగా ఉంచుతాను. అవునా? సూపర్ అసలు. బాబాయ్ ఒక 8 గంటలు నూనె, 6 గంటలు నూనె, 6 గంటలు నూనె. ఆవాలు వేస్తాను. కరివేపాకు వేస్తాను. నువ్వు తెచ్చిన పేస్ట్ వేస్తున్నాను. అది బాగా ఏగాలి. నూనె అంతా ఉంది చూసావా, అదంతా బయటకు వచ్చే వరకు బాగా మగ్గాలి. అది కొంచెం ఉప్పు, రెండు గంటలు ఉప్పు ఎందుకు వేసాం? పేస్ట్లో చింతపండు కూడా ఉంది కదా, పుల్లగా లేకుండా కాస్త ఉప్పుగా ఉండడానికి, రుచిగా ఉండడానికి. అంటే ఆ చింతపండు ఆ పుల్లదనాన్ని చంపేస్తుంది ఉప్పు. అయ్యో, రైలు వేస్తాను. సూపర్ అబ్బాయి. అయిపోయిందా? కదపనా సరే, బ్రహ్మాండంగా అయిపోయింది. రాయలసీమ రొయ్యల ఎగురు మొత్తి. ఆహా, రాయలసీమ రొయ్యల ఇగురు. పైన కొత్తిమీర చల్లు.
నాటు ఘాటు అయినా ఆ రాయలసీమ రొయ్యల ఇగురు ఎలా తయారు చేసాం? రాయలసీమ రొయ్యల ఇగురు ఎలా తయారు చేసామంటే ముందుగా రొయ్యల్లో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పండు మిర్చి, వెల్లుల్లి, చింతపండు వీటినన్నిటిని రుబ్బురోల్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో 6 గరిటెలు నూనె వేసి ఆవాలు, కరివేపాకు, మనం చేసుకున్న పండు మిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి అందులోనే ఉప్పు, మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా ఉంచి ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే రాయలసీమ రొయ్యల ఇగురు రెడీ.